ఎనర్జీ, డిఫెన్స్, ఏరోస్పేస్, గిగ్ వర్కర్స్, టామ్కామ్ రంగాల్లో ప్యానెల్ డిస్కషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా భారీ పెట్టుబడులకు కంపెనీలు అంగీకారం తెలిపాయి. స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో తెలంగాణ హబ్గా ఉందన్నారు మంత్రులు. విద్యుత్ రంగంలో మరిన్ని పెట్టుబడులు సాధిస్తామని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు వివిధ రంగాలపై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. ఎనర్జీ సెక్టార్పై జరిగిన ప్యానెల్ డిస్కషన్ భట్టి నేతృత్వం వహించారు. తెలంగాణలో పవర్ సెక్టార్పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు భట్టి. పరిశ్రమలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు వాటంతటవే సోలార్ ఎనర్జీ తయారు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. 2047 నాటికి ఎంత పవర్ డిమాండ్ ఉంటుందో వాటికి తగ్గ ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ తమ లక్ష్యమన్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ హౌ మచ్ వి రిక్వైర్, keeping all those things in our mind with a calculation, a proper calculation, the growth rate we have planned in such a way that we will make sure that the production and the supply of power with the green energy to reach to the economy of $3 trillion by 2047. డిఫెన్స్, ఏరోస్పేస్ సెక్టార్పై ప్యానెల్ డిస్కషన్ కు మంత్రి ఉత్తమ్ నేతృత్వం వహించారు. స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తెలంగాణ హబ్ గా ఉందన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణలో అద్భుత అవకాశాలు ఉన్నాయని, మరిన్ని పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు ఉత్తమ్. హైదరాబాద్ is also the most preferred manufacturing destination for global aerospace and defense majors such as Boeing, Lockheed Martin, Airbus, Safran, GE and more. Recent investments include the Tata Safran Aero Engine facility and Safran's latest global MRO center, positioning Hyderabad at the cutting edge of Make in India excellence. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా హాల్ 2లో గిగ్ వర్కర్లు, టామ్కామ్, ఏటీసీలపై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. మంత్రులు వివేక్, పొన్నం హాజరయ్యారు. ప్రతి దేశానికి డిఫరెంట్ కల్చర్ ఉంటుందన్నారు వివేక్. ఇతర దేశాల్లోనూ తమ యువత రాణించేందుకు స్కిల్ అందిస్తున్నామని చెప్పారు. So I had the opportunity of calling the CI and our department people to see that skill sets which are required when new industries come in this new technological revolution which is taking place. There is need to see that skill sets which are required by the industry are trained, because in the last 10 years of the previous government there were no investments made in the ITS. They are defunct, so we needed to upgrade them, and we also recruited nearly 540 trainers to see that these advanced technology centers. సమ్మిట్లో 27 ప్రత్యేక సెషన్లలో టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి 15 ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహించనున్నారు. రేపు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించనుంది. అతిపెద్ద డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తోంది.